హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు అంత అన్నాడు ఇంత అన్నాడు ఇంకేముంది, మొత్తానికి మళ్ళీ హైదరాబాద్లోనే మకాం మార్చేటువంటి పరిస్థితికి వచ్చింది. కర్మ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా గట్టి కొట్టేస్తుందండి. పాపం ఏ రకంగా కొట్టేస్తుందంటే, ఆయన ఏది మాట్లాడితే గతంలో ఏది మాట్లాడి రెచ్చిపోయారో తిరిగి అదే ఆయన మీదకి కర్మ రూపంలో ఆయన ముందుకు వచ్చి నిలబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏ రకంగా బూతులతో రెచ్చిపోయారో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గేటు కూడా తాకనమని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆయన లోపలికి వెళ్ళారు, ఈయన మాత్రం గేట్ నుంచి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దింపే శక్తి ఎవరికీ లేదన్నారు. మొత్తానికి 11 సీట్లకు తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇంకా చాలానే ఉన్నాయి అనుకోండి. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఆంధ్రప్రదేశ్లో వీకెండ్ పాలిటిక్స్ అని చెప్పి గతంలో 2019 నుంచి 24 వరకు అదే పాట పాడుకుంటూ వచ్చారు. దెబ్బకి ఏమైంది? ఇప్పుడు ఆయనే బెంగళూరు ప్యాలెస్ నుంచి ప్రతి బుధవారం అలా వచ్చి ఇలా ఒక ప్రెస్ మీట్ పెట్టి అలా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆఖరికి మీరు నిన్న కూడా చూసుకోవచ్చు, నిన్న కూడా బుధవారమే అలా గత కొన్ని వారాలుగా ఆయన ప్రెస్ మీట్లు, మావి గారి ప్రెస్ మీట్ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి చాలా ప్రెస్ మీట్లు, ఇవన్నీ కూడా ఓన్లీ బుధవారం మాత్రమే అలా వచ్చి, అంటే బెంగళూరు అలంకా ప్యాలెస్ నుంచి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని అలా తాడేపల్లి ప్యాలెస్లో దిగి అలా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అలా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వీకెండ్ పాలిటిక్సా, లేదంటే మంత్ ఎండింగ్ పాలిటిక్సా, లేదంటే విజిటింగ్ పాలిటిక్సా, మీరే అర్థం చేసుకోవచ్చు. గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు కర్మ తీసుకొచ్చి ఏం చేసిందో ఆయనకు అర్థమవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అదిగో హైదరాబాద్లోనే మొత్తం ఫ్యామిలీని అంతా అక్కడ పెట్టి వీళ్ళు ఎక్కడ రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళకే ఇంకా ఇక్కడ ఇల్లు లేదు, ఇంకొకటి లేదు, నేను ఇల్లు కట్టేసుకున్న తాడేపల్లిలో అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కానీ తాడేపల్లి ప్యాలెస్కి మాత్రం విజిటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా హైదరాబాద్కి మకాం మారుస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. అలాగే వాళ్ళ ఆస్థాన వేదాంతి సిద్ధాంతి ఉన్నటువంటి కేఎస్ ప్రసాద్ గారు కూడా టీవీ ఛానల్లో కొన్ని సామెతలు చెప్తున్నారు. ఎందుకు మారుతున్నారు ఏంటి అంటే, ఉంటాయి కదా, ఇంకా ఏముంటుంది, దాని నుంచి తప్పించుకోవాలి, కప్పిపుచ్చుకుని 4 మాటలు ఎలివేషన్స్ ఇవ్వాలి కదా, దానికోసం పాపం చాలా కష్టపడుతున్నారు. ఒకసారి చూడండి. ఒకప్పుడు ఊటీ విడిగా వెళ్ళి సమ్మర్ లో అని సినిమా ఆయన కూడా బెంగళూరులో సమ్మర్ లేదంటే ఇక్కడ బాగుంటది, కొండ మీద ఉన్నట్టుంటది, లాజికల్ కాకుండా ఆయన పాదయాత్ర దగ్గరలో చేస్తున్నాడు. రెండోది అట్లా 2019 పాదయాత్ర అంతా కూడా నోటీస్ పాన్ నుంచి మొత్తం కార్యాచరణ రచించబడింది. సో ఆబ్వియస్లీ ఒక అడ్వాంటేజ్ ని 2 స్టేట్లు దాటి వచ్చి పాదయాత్రలో కోఆర్డినేషన్ బదులు ఇక్కడి నుంచి ప్లాన్ చేసుకోవడం సులువు, కష్టం. వీళ్ళందరికన్నా విజయం పచ్చి వాళ్ళకి నోట్లో పడినట్టు ఉంటుంది, అక్కడ ఇళ్ళకి మొదలుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జగన్ తెల్లకల్లా సినిమా ఆవిడకి కనబడుతుంది. ఆవిడ ఏం బాధ ఇళ్ళందరికీ ఎందుకు చచ్చిపోతారో నాకు అర్థం అవట్లేదు. ఫస్ట్ థింగ్, ఇక్కడ ఆయన నోటీస్ పాన్ వస్తే ఎంతసేపు తెలంగాణ బోర్డర్ మనకి ఎంత దూరం, సూర్యపేట కోదాడు దాటి స్టార్ట్ 4 గంటలు ఆయనకైతే కాలం అయిపోతుంది కదా. ఇలాగా పాపం జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నారు అని చెప్పి అక్కడన్నా విమర్శలు వస్తాయేమో, గతంలో మనం మాట్లాడాం కదా, మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని కూడా అంటారేమో అని చెప్పి పాపం ఆ టీం అంతా కూడా చాలా కూలంకషంగా చర్చించుకుని చాలా పాజిటివ్ వైపుని తీసుకురావాలి, ఎలివేషన్స్ ఇవ్వాలి. అదిగో ఇక్కడ నుంచి 4 ఫ్లైఓవర్లు ఎక్కితే దిగితే విజయవాడ వచ్చేస్తుంది, 4 గంటలు గట్టి కొడితే విజయవాడ వెళ్ళిపోతాం అని చెప్పడమే కాకుండా ఇక్కడ దరిద్రమైనటువంటి సంస్కృతి ఇంకా వదిలినట్లేదు. విజయమ్మ గారి గురించి, ఆవిడ ఇక్కడ హైదరాబాద్ లోటస్ పాండ్లోనే ఉంటుంది. ఆవిడ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడతా ఉంటుంది. ఇంకా చూసుకోండి ఆయన చేసేటువంటి అవి ఇవి అనేటువంటిది ఆయన చెప్తున్నారు. ఇక్కడ భయపడాల్సింది విజయమ్మ గారే. ఎందుకంటే 2014 నుంచి 2014లో మనకు తెలుసు, రాజశేఖర రెడ్డి గారు అనంతరం ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఎలక్షన్స్కి వచ్చి తండ్రి లేని బిడ్డని బాబు అని చెప్పారు. తర్వాత బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించి ఇప్పుడు ఆ ఎలక్షన్స్లో ఏం చేశారో అందరికీ తెలుసు. పాపం 2024లో గులకరాయి, లేదంటే అంతకుముందు కోడికత్తులు, ఇలాంటివి చాలా చేశారనుకోండి. ఇప్పుడు ఇంకొక ప్లాన్ ఏమన్నా చేస్తున్నారేమో అని చెప్పి ఆవిడ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అర్థమైందా? సో ఇక్కడ పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మరి ఎక్కడికి వచ్చి ఏం చేస్తారు అంటే, అలంకా ప్యాలెస్కి సంబంధించి మరి అక్కడ ఉన్నటువంటి రహస్యాల గురించి కథలుగా వింటున్నాం. కానీ ఎప్పుడు ఎవరూ కూడా, అంటే వాళ్ళ ఆస్థాన సిద్ధాంతులు ఎలాంటి వ్యక్తులు కానీ, వేదాంతులు లేదా పెద్ద పెద్ద నెంబర్ 1లు నెంబర్ 2లు కూడా అలంకా ప్యాలెస్లో అడుగు పెట్టింది కూడా లేదట. కనీసం ఆ లోపల గేటు దాటి కనీసం గుమ్మం లోపలికి అడుగు పెట్టినటువంటి పరిస్థితి కూడా లేదట. అంత గొప్ప చరిత్ర. అసలు లోపల ఏం చేస్తున్నారు? కనీసం ఆగస్ట్ 15కి వచ్చి కనీసం ఒక జెండా ఎగరేరు, జనవరి 26కి వచ్చి కనీసం ఒక జెండా ఎగరేరు.
ఆ అలంకా ప్యాలెస్ లోపలే కూర్చుని ఏం చేస్తారనేది మహానుభావుడు ఆయనకే తెలియాలి. ఇక పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ లోటస్ పాండ్కి రాదలుచుకున్నారు. మరి ఏం చెప్పదలుచుకున్నారు అంటే మీరు కూడా మరి అదే ఏదో స్కెచ్లు అంటున్నారు. ఇప్పుడు ఎవరో కేఎస్ ప్రసాద్ గారు చాలా స్కెచ్లు అని చెప్తున్నారు, అందరికీ అందుబాటులో ఉన్నారు. మరి అదే అందుబాటులో మరి తాడేపల్లి ప్యాలెస్ ఎందుకు కట్టుకున్నారు? అంత పెద్ద పెద్ద గేట్లు ఎందుకు? ప్రజల సొమ్ముతో మెక్కేసి అంతలా దొబ్బి తిని అంత ఎందుకు పెట్టుకున్నారు చెప్పండి? అక్కడ ఎందుకు కట్టుకున్నారు? దానికి సెక్యూరిటీగా జనాల సొమ్మును ఎందుకు వృధా చేయించారు? అక్కడే కూర్చొని చేసుకోవచ్చుగా. మరి ఇప్పుడు అక్కడ స్కెచ్లు వేయడానికి ఏమన్నా ఇబ్బందా చెప్పండి? కాదు కదా, ఎవరు మిమ్మల్ని అడ్డుకోవట్లేదు కదా. మీరు ఇప్పటికే బోల్డన్ని మీటింగ్లు అక్కడే పెట్టుకుంటున్నారు, అనేక సెట్లు వేసుకుని పూజలు పునస్కారాలు కూడా చేస్తున్నామని చెప్పి బిల్డప్లు కూడా ఇస్తున్నారు. కానీ మరి అక్కడ చేసుకోవడానికి ఏంటి? బెంగళూరు అంటే ఎవరిని రానివ్వరు, అక్కడ ఏదో రహస్యం ఉంది. మరి లోటస్ పాండ్లోకే ఎందుకు? అది కూడా విజయమ్మ గారు ఉంటున్నటువంటి లోటస్ పాండ్కే ఎందుకు అనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందేమో అని అనిపించింది. ఏదేమైనా పాపం ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి, లేదంటే వైసీపీ పేటీఎం బ్యాచ్ కానీ ఆ నాయకులు కానీ ఎవరైనా కానీ జాగ్రత్తగా ఇంకోసారి మీరు విజిటింగ్ పాలిటిక్స్ ఇంకోటి మాత్రం అనకండా, ఓకేనా? ఆయన కూడా అంతే. ఆయన బెంగళూరు నుంచి చేసినా, హైదరాబాద్లో లోటస్ పాండ్ నుంచి చేసినా ఏదైనా బయట ఉండి చేసేటువంటి పనే తప్ప ఆయన రాష్ట్రంలో కానీ ఆయన ఇంట్లో కానీ ఉండట్లేదు అనేది ఒప్పుకోండి ఎక్కడి నుంచి అయినా. అంతే తప్ప కొత్తగా ఏమీ మీరు నీతులు సూక్తులు చెప్పాల్సిన అవసరం లేదు పక్క వాళ్ళకి. అర్థమైందా?